హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? మా కార్కి సీట్ కవర్ లేపిద్దామని బయటకు వచ్చాము. చూడండి, ఆల్రెడీ సీట్లు తీసేసి పక్కన పెట్టారు వీళ్ళు. ఇంకా లోపల బ్యాక్ సైడ్ కూడా అన్నీ తీసేస్తున్నాడు అతను. 2 సీట్లు తీసేసారు, కొత్త కవర్. బ్యాక్ సీట్ కూడా తీస్తున్నాడు అతను. చూడండి, యాక్చువల్గా కార్ కొన్నప్పుడే వేయించాల్సింది, కుదరలేదు. ఈరోజు కుదిరింది. బ్యాక్ సీట్ కూడా మొత్తం తీసేస్తున్నాడు. ఇది రోడ్ సైడ్ అనమాట షాపు. తీసేసాడు, అయిపోయింది బ్యాక్ సైడ్ సీట్ కూడా. మా వారు చెక్ చేసుకుంటున్నారు స్టార్ట్ చేసి. మరి ఈవినింగ్ టైం, ఫుల్ ట్రాఫిక్ టైం. సిటీ లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఎప్పుడు హరీబరీ ఉంటుంది తెలుసా? చూడండి, జనాలు హడావుడిగా ఇలా వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ వదులుతానే. ఇంకా మన కార్ దగ్గరికి వచ్చేద్దాం. ఒక కార్ సీట్ కవర్ లేయడానికి 4 వ్యక్తులు పనిచేస్తున్నారు. చూడండి, ఇతను సీట్ కవర్ తోడుగా ఇదిగో ఇలా వచ్చింది. సీట్ కవర్ కాంబినేషన్ పెట్టి చేశాడు. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నాడు. అంతా డస్ట్ ఉంటుంది కదా కార్లో, అదంతా క్లీన్ చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తున్నాడు. అయిపోయింది. ఇది గ్రౌండ్లో వేసేది మ్యాట్, గ్రౌండ్ మ్యాట్. కార్కి గ్రౌండ్ మ్యాట్ వేస్తారు కదా కింద, అది స్టిచ్చింగ్ చేసి పెట్టారు. మేము దగ్గరుండి చేయించుకుంటున్నాం అనమాట. ముందు రోజు ఆర్డర్ ఇస్తే తర్వాత రోజు అవన్నీ స్టిచ్చింగ్ మెజర్మెంట్స్ తీసుకొని ఇది చేశారు. వాటర్ ప్రూఫ్ అనమాట ఆ క్లాత్. లెదర్ టైపే అనుకుంటున్నాను, నాకు తెలీదు. వాటిలో మోడల్స్ కూడా ఉంటాయంట. సెట్ చేశాడు చూడండి, గ్రౌండ్ మ్యాట్ ఇది కార్లో. ఆల్మోస్ట్ సెట్ చేశాడు, అయిపోయింది. ఫిట్టింగ్ కటింగ్ కూడా చేసేసాడు. ఇప్పుడు సీట్లు ఫిట్ చేస్తున్నాడు. సీట్ కవర్ వేసేసాడు కదా, ఇప్పుడు సీట్లు ఫిట్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఫ్రంట్ సీట్లు 2 సెట్ చేశాడు. గ్రౌండ్ మ్యాట్ అయిపోయింది, సీట్ కవర్లు 2 వేసి సీట్లు కూడా సెట్ చేశాడు. బ్యాక్ సైడ్ ఒక సీట్ సెట్ చేశాడు. కింద కూర్చునే సీట్ ఇంకా సెట్ చేయలేదు. చూడండి, ఇదిగో ఇతను సెట్ చేస్తున్నాడు. చూడండి, సీట్ బ్యాక్ సైడ్ సీట్ ఇది కూడా సెట్ చేశాడు, అయిపోయింది. ఇది ఈవినింగ్ టైము, కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది వీడియో, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక హెడ్ రెస్ట్లు పెట్టేస్తే సరిపోతుంది. ఇది స్టీరింగ్ కవరు. ఇది కూడా సైజ్ తీసుకొని కుట్టాడు అతను, బట్ మాకు ఫ్రీగా వేసాడు. ఇది యాక్చువల్గా అయితే ఎంత అవుతుందంట కాస్ట్, బట్ కాంప్లిమెంటరీ కింద సీట్ కవర్ వేసాడు. కాదు, స్టీరింగ్ కవర్ వేసాడు. పర్ఫెక్ట్ సరిపోయింది కదా. బ్లాక్ మై ఫేవరెట్ కలర్. ఇంక ఇప్పుడు స్టిచ్ చేస్తాడు. చూడండి, ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేశాడు. చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా. అనుకుంటాం కానీ ఇవి పెద్ద పనే ఇవి. అలాగే కాస్ట్ కూడా ఉన్నట్టున్నాయిలే. కాస్ట్ నాకు తెలియదండి, మా సార్కే తెలుసు. కాకపోతే మేము దగ్గరుండి వేయించుకున్నాము. అయిపోయింది. ఇంకా స్టీరింగ్ కవర్ కూడా స్టిచ్ చేసేసాడు. ఫినిష్ అయిపోయింది. సీట్ కవరింగ్ అంతా, కార్లో సీట్ కవరింగ్ చూసారు కదా ఎంత బాగుందా. పర్ఫెక్ట్ వేసారు. సీట్లు కూడా వాటర్ తోటి క్లీన్ చేస్తారు కదా, ఏవో ఇట్లా స్ప్రే చేసి అవి కూడా క్లీన్ చేశారు. స్మెల్ వస్తుంది మంచిగా. కార్లో పెర్ఫ్యూమ్ లాంటిది కూడా ఒకటి ఇచ్చారు. సీట్ కవరింగ్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ నీట్గా చేసేసారు లెదర్ తోటి. కలర్ కాంబినేషన్ బాగుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. అయిపోయింది. 6కి వస్తే 9 అయింది సీట్ కవరింగ్ వేయడానికి. అదే మీకు చూపిస్తున్నాను చూడండి. నేను 9 అయింది
సీట్ కవరింగ్ వేసేసరికి 3 అవర్స్ పట్టింది దగ్గర దగ్గర. స్మెల్ బాగుందని చెప్తున్నాను నేను, పర్ఫ్యూమ్ది లోపల. 9 అయిపోయింది, ఇంకా వండే తీరిక లేక, వండే టైం లేక. ఈ రీసెంట్గా పెట్టారంట చిట్టిబాబు బిర్యానీ అని, అక్కడికి వెళ్ళాం. ఒక 10 days ఏమైంది పెట్టి, నాకు తెలియదు, మా వారు చెప్పారు అక్కడికి వెళ్దాము, ఎలా ఉంటుందో ట్రై చేద్దామన్నారు. అందుకే లోపలికి వెళ్ళాము. పబ్లిక్ ఏం లేరు, రేట్లు అవి రీజనబులే ఉన్నాయి, అంత హెవీ రేట్లు అయితే ఏం లేవు. ఒక ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము, అదిగో ఆ పార్సిల్ మందే కడుతున్నాడు చూడండి. ఇదేమో చికెన్ పకోడీ అంట, స్పెషల్ అంటే అది తీసుకున్నాము. మన పార్సిల్ రెడీ అయిపోయింది, చిట్టిబాబు బిర్యానీ. ఒక ఫ్రై పీస్ బిర్యానీ అండ్ చికెన్ పకోడీ తీసుకున్నాం. నేను చూడండి ఏందో చేస్తున్నాను, కాంప్లిమెంటరీ. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రా అడుగుతాం కదా. అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.